కొంచెం ప్రశాంతంగా ఉండు లారెన్స్. ఒకసారి నువ్వే బాగా ఆలోచించు. నువ్వు మా నాన్న దగ్గర అలా ప్రవర్తించడం బాగుందా? నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా మనసు ఎంత బాధపడుతుందో నువ్వు అసలు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎందుకు మనిద్దరం ఇలా గొడవ పడుతూనే ఉండాలి? ఇక మనిద్దరం ప్రేమగా మాట్లాడుకునే సందర్భాలుండవని నాకు అనిపిస్తోంది. మేరీ, నా కోసం నువ్వు ఇల్లు వదిలొచ్చేశావు. నీకా లోటు ఎప్పుడూ తెలియకూడదని నేను నా వాళ్ళను వదిలేశాను. మనం ఇప్పటి వరకు చేసినవన్నీ పనికిరాని త్యాగాలని నాకు అనిపిస్తుంది. మేరీ, నాకు ఆకలిస్తుంది. ఎంత ఉప్పగా ఉందో, నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. మేరీ, నువ్వు లేకుండా నేను బతకలేను. నేను కూడా. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను వెతుక్కుంటూ నేనొస్తాను. లారెన్స్, నువ్వేడుస్తున్నావా? నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను లారెన్స్? నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మేరీ, ఏంటి? ఏం లేదు. కొంచెం సౌండ్ పెంచు. మేరీ, నేను నిన్ను చంపుతానని ఊహించావా? లేదు, నేను అబద్ధం చెప్పాను. నువ్వు నన్ను చంపలేవని నాకు తెలుసు. ఆ కత్తిని చూసినప్పుడల్లా నిన్ను చంపాలి అని అనిపిస్తుంది. వద్దు, మనకిక ఈ కత్తొద్దు. ఇకపై ఈ కత్తి నీకంట పడకూడదు. మనిద్దరం ఆత్మహత్య చేసుకున్నాం, లేక ఒకరినొకరు హత్య చేసుకున్నాం. మనిద్దరి ప్రేమను నిరూపించుకోగలం. మేరీ, లారెన్స్, చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. రే, చాలా బాగా వచ్చింది నీ పెర్ఫార్మెన్స్. జస్నా, మేరీ రిహార్సల్ కంటే చాలా బాగుంది. కొంచెం పక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది నాకు. చాలేరా నీ పోగొడతలో నువ్వు. రే, త్వరగా బయలుదేరు. ఇప్పుడు వెళ్ళకపోతే అందరం ఇక్కడే ఇరుక్కుపోతాం. అన్న, సంతోషంగా ఉందిరా. నువ్వు తను ఇద్దరు ఉండడం వల్లే ఈ నాటకాన్ని ఇంత బాగా రక్తి కట్టించారు. ఈ రోజు రాత్రికి మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. అయ్యో వద్దన్నా, ఈ రోజు మాత్రం వదిలేయండి. వీడితో నాకు కొంచెం పనుంది. ఏ నవాజ్, నువ్విప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయావు. మమ్మల్ని అందరినీ మర్చిపోయావు. ఏంటి నన్ను పొగుడుతున్నారు? హలో అన్నా, ఒక్క నిమిషం. రే, వెళ్దామా? హలో, ఎందుకంత తొందర? ఏదో ఒక సీక్రెట్ ఉండే ఉంటుంది. ఓకే బాయ్. ఓకే జస్నా, బాయ్. సరే అన్నా.